లెట్స్ గో ఫర్ 25 కిలోమీటర్స్ రన్. డే 19 ఆఫ్ 1% బెటర్ డైలీకి స్వాగతం. పొద్దున్నే 4 గంటలకు లేచి రెడీ అయ్యి కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకొని మా ఊరు నుంచి ములుగు వైపు బయలుదేరాను. నాతో పాటు మా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్లాను. 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ములుగు చేరుకున్నాను. మా ములుగు సైక్లింగ్ హీరోస్ వీళ్ళు కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళని చూసినప్పుడల్లా నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. ఆ తర్వాత గ్రౌండ్లో బేసిక్ స్ట్రెచ్చింగ్స్ కంప్లీట్ చేసుకొని ఇవాటి లాంగ్ రన్కి సిద్ధమయ్యాను. హాయ్, ఈరోజు నేను 25 కిలోమీటర్స్ రన్ చేయబోతున్నాను. ప్రజెంట్ టైం మార్నింగ్ 6:30 అవుతుంది. ఈరోజు చేసే రన్ రూట్ చెక్ అండ్ హీట్ చెక్ రన్ అన్నట్టు. అంటే ఇదే రూట్లో నెక్స్ట్ వీక్ నేను 50 కిలోమీటర్స్ రన్ చేయబోతున్నాను. రూట్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే ఇదే హీట్లో రన్ చేస్తాను కాబట్టి హీట్కి నేను అకామిడేట్ అవుతానో లేదో, లేకపోతే ఇంకేమన్నా వేరియేషన్స్ చేయాలో ఒకసారి చెక్ చేసుకోవాలి. మర్చిపోయాను, ఇవాళ మనం ములుగు టు రాంప రన్నింగ్ చేస్తున్నాము వియా బండార్పల్లి రూట్. లెట్స్ గో. ఫైనల్లీ రన్ స్టార్ట్ చేశాను. కొన్నిసార్లు మనం ఇన్స్పిరేషన్ని వెతకాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళే దారిలోనే మనకు ఎదురవుతుంది. డన్ విత్ 5 km. సక్సెస్ఫుల్లీ 10 kilometers completed. More 15 kilometers to go. Let's go. నేను తెచ్చుకున్న వాటర్ అయిపోయాయి. షాప్లో వాటర్ పర్చేజ్ చేసి మళ్ళీ రన్ స్టార్ట్ చేశాను. రన్నింగ్ చేసేటప్పుడు హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడే 15 kilometers కంప్లీట్ చేసుకున్నాను. చెట్ల నీడ మధ్యలో రన్నింగ్ చేస్తున్నాను. గాలి అయితే చల్లగా వస్తుంది. నా కోసం ఈ చెట్లు పెంచినట్టున్నారు. లెట్స్ గో. టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. రోడ్డు మీద అయితే ఎవ్వరూ లేరు. టెంపరేచర్ మెల్లిమెల్లిగా పెరిగిపోతుంది. మధ్యలో వాటర్ ప్లాంట్ దగ్గర ఫ్రీగా వాటర్ పట్టేసుకొని మళ్ళీ రన్ స్టార్ట్ చేశాను. వావ్, సక్సెస్ఫుల్గా 20 kilometers కంప్లీట్ చేసుకున్నాను. లాస్ట్ 5 more kilometers టు గో. లెట్స్ గో. లాస్ట్ 3 kilometers టు గో. రామప్ప టెంపుల్ దగ్గరికి చేరుకుంటున్న కొద్దీ అలసట తగ్గి ప్రశాంతత పెరుగుతున్నట్టు అనిపించింది. ఆ గాలిలోనే ఏదో డివినిటీ ఉన్నట్టు, ప్రతి అడుగుతో మనసు ఇంకా ప్రశాంతంగా మారుతున్నట్టు అనిపించింది. డన్ విత్ 25 kilometers రన్. ఓం నమ శివాయ. మన వెనకాల కనబడేది రామప్ప దేవాలయం. దీనిని 12th centuryలో రాచల్ల రుద్రుడు మినిస్టర్ ఉన్నప్పుడు స్కల్ప్చర్ రామప్ప కట్టించారన్నట్టు. ఆ స్కల్ప్చర్ పేరు మీదనే ఈ రామప్ప అని పేరు వచ్చింది దేవాలయానికి. ఇక్కడ శివుడు ఉంటారు, రుద్రేశ్వరుడు అని అంటారు. ఇవాటి రన్ వచ్చేసి చాలా బాగా జరిగింది. రూట్ ఈజ్ గుడ్ అండ్ హీట్ ఈజ్ ఆల్సో ఫైన్. నెక్స్ట్ 50 kilometers రన్ May 24th రోజు చేస్తున్నాను. లెట్స్ గో. థ్యాంక్ యూ. డే 20తో మళ్ళీ కలుద్దాం.